నమస్కారం. ఈరోజు మనం తెలంగాణలో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విద్యకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన గురించి మాట్లాడుకుందాం. అవును. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 3 ప్రధాన విశ్వవిద్యాలయాలు ఆచార్య జయశంకర్ వ్యవసాయ, కొండా లక్ష్మణ్ ఉద్యాన, ఇంకా పివి నరసింహారావు పశువైద్య వర్సిటీలు డిగ్రీ కోర్సుల నోటిఫికేషన్ విడుదల చేశాయి. కరెక్ట్. సో, ఈ నోటిఫికేషన్లో ఉన్న కీలకమైన విషయాలు, ముఖ్యంగా ఏమైనా మార్పులొచ్చాయా అన్నది వివరంగా చూద్దాం. తప్పకుండా. ఇది ముఖ్యంగా ఈఏపీ సెట్ 2025 రాసిన విద్యార్థులకు చాలా కీలకమైన ప్రకటన. అందులో వచ్చిన ర్యాంక్ ఆధారంగానే ప్రవేశాలుంటాయి. అవును. ముందుగా ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయో ఒకసారి చెప్పుకుందామా? ఉన్నాయి. బీఎస్సీలో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఆ తర్వాత కమ్యూనిటీ సైన్స్, అంటే ఇంతకుముందు హోమ్ సైన్స్ అనేవారు కదా అది. ఓకే. ఇంకా బీటెక్ కోర్సులు కూడా. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఒకటి, ఫుడ్ టెక్నాలజీ మరొకటి. వీటితో పాటు వెటర్నరీ ఫిషరీస్ కూడా ఉన్నాయి కదా? అవునండి. బీఎఫ్ఎస్సి అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, మరి బీవీఎస్సి అంటే బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్. ఇవన్నీ ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి ప్రక్రియ ఎలా ఉంది? ఆన్లైన్ అంటున్నారు? అవును, పూర్తిగా ఆన్లైన్లోనే. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ మొదలైపోయింది కూడా. చివరి తేదీ గుర్తుపెట్టుకోవాలి, వచ్చే నెల, అంటే జూలై 28 సాయంత్రం 5 గంటల వరకు టైముంది. సరే. మరిన్ని వివరాలు కావాలంటే వెబ్సైట్ చూడాలంటారా? అవును, www.pjtsau.edu.in. ఈ వెబ్సైట్లో పూర్తి వివరాలుంటాయి. అప్లై చేసుకోవడానికి లింక్ కూడా అక్కడే ఉంటుంది. ఇక అసలు విషయానికొద్దాం. ఈసారి ప్రవేశాల్లో పెద్ద మార్పు వచ్చిందంటున్నారు. సీట్ల కేటాయింపులో ఏంటది? అవును, ఇది చాలా ముఖ్యమైన మార్పు. గత 10 ఏళ్లుగా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 85% సీట్లు తెలంగాణ స్థానికులకు, 15% ఏపీ విద్యార్థులకు కేటాయిస్తూ వచ్చారు. అవును, అది 10 ఏళ్ల కాలపరిమితితో వచ్చింది కదా? కరెక్ట్. ఆ 10 ఏళ్ల కాలపరిమితి ఇప్పుడు ముగిసింది. దాంతో ఈ విద్యా సంవత్సరం నుంచి, అంటే 2025-26 నుంచి 100% సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకే దక్కుతాయి. ఓ, అంటే ఇక 15% ఏపీ కోట ఉండదన్నమాట. ఇది స్థానిక విద్యార్థులకు మంచి విషయమే కదా? ఖచ్చితంగా అవకాశాలు పెరుగుతాయి. అయితే పోటీ కూడా తెలంగాణ విద్యార్థుల మధ్యే పెరుగుతుంది. నిజమే. మరో మార్పు కూడా ఉందన్నారు, ఎస్సీ రిజర్వేషన్ గురించి. అవును, ఇది కూడా మొదటిసారి అమలు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీ రిజర్వేషన్లో ఉన్న ఉపవర్గాలకు అనుగుణంగా సీట్లు కేటాయిస్తారు. ఇది మరింత సమాన ప్రాతినిధ్యం కోసం చేసిన ప్రయత్నం. అర్థమైంది.